లోక్సభ ఎన్నికలకు ముందు ఉభయ వామపక్షాలకు కాంగ్రెస్ మంచి ఆఫర్ ఇస్తున్నది. నిన్న బట్టి విక్రమార్క సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి లోక్సభ ఎన్నికల్లో తమకు మద్దతునివ్వాలని, దానికి ప్రతిగా చైర్మన్ పదవులు కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తామని ఒక ప్రతిపాదన ఉంచారు. అయితే ఇండియా కూటమిలో భాగంగా వామపక్షాలు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా అదే సూత్రాన్ని అవలంబించాలని వారు మాట్లాడుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళిన సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రి పైన చేసిన విమర్శలను సిపిఎం నాయకులు ఆ విషయం పట్ల వారు అసంతృప్తిని, ఆవేదనను, అసహనాన్ని వ్యక్తం చేసినట్లు మీడియాలో వచ్చినాయి కథనాలు. అసెంబ్లీ ఎన్నికల ముందు సిపిఎం కాస్త దూరంగా ఉన్నది, సిపిఐ వీరితో కలిసి మిత్రపక్షంగా ఉండి ఒక స్థానాన్ని గెలుచుకున్నది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇప్పుడు చేయకూడదని సిపిఎం భావించింది. అందుకే లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసమై వేచి చూసింది. కనీసం సిపిఐకి సిపిఎంకు చెరో ఎమ్మెల్సీ ఇచ్చినా సరే తాము లోక్సభ ఎన్నికల్లో పోటీ విరమించుకొని కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ అప్పుడు స్పందించలేదు. ఇంకా 3 లోక్సభ స్థానాల ఖరారు కావాల్సి ఉన్నది. ఆ విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బట్టి విక్రమార్క సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళి లోక్సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరడం, ఇది ఇండియా కూటమికి బలాన్ని ఇచ్చేదని భావిస్తున్నారు. పోటీ బీఆర్ఎస్ బీజేపీ మెల్లమెల్లగా పెరుగుతున్నది, లేదా ఎక్కువ సీట్లు వస్తాయి, ఓట్ల పర్సెంటేజ్ పెరగబోతున్నదనే చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క వారి కార్యాలయానికి వెళ్ళి మద్దతునిమ్మని కోరడం అనేది కొంత సానుకూలించే విషయమే కాంగ్రెస్ పార్టీకి. అయితే ఈ విషయంలో వారు సిపిఎం అభ్యర్థి భువనగిరిలో పోటీ చేస్తున్నారని, అతనికి మద్దతునివ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరింది సిపిఎం. కానీ మొత్తంగానే మీరు లోక్సభ ఎన్నికల్లోనే 17 స్థానాలకు 17 తమకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ విషయంలో కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం 3 పార్టీలు కూర్చొని ఒక తుది నిర్ణయానికి రావాల్సి ఉన్నది. ఒకవేళ కనుక పోటీలో వామపక్షాలు ఉండకుంటే కనుక ఎంతో కొంత మేర కాంగ్రెస్ పార్టీకి ఒక్కోసారి 500, 1000 సీట్లే కావచ్చు, 1000 ఓట్లే కావచ్చు, గెలుపు ఓటమి డిసైడ్ అవుతుంది. 100, 10, 150 ఓట్లు కూడా గెలుపు ఓటములు నిర్ణయిస్తాయి. కాబట్టి వామపక్షాలు బలంగా ఉన్న నల్గొండ లోక్సభ నియోజకవర్గం కానీ, లేకపోతే కనుక ఖమ్మం లోక్సభ నియోజకవర్గం కానీ, లేకపోతే కనుక వరంగల్ లోక్సభ నియోజకవర్గం, వీటిలలో బలంగానే ఎంతో కొంత బలాన్ని కలిగి ఉన్నాయి ఉభయ వామపక్షాలు. కాబట్టి ఆ మేరకు ఒక 4-5 లోక్సభ స్థానాల్లో తమకు ప్రయోజనం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఆ భావన కారణంగానే బట్టి విక్రమార్క సిపిఎం కార్యాలయానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలని కోరిండు. ఈ విషయంలో మరి ఈ 3 పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.